ఓకే అండి. యూట్యూబ్ మిత్రులందరూ నమస్తే అండి. మనం ఇక్కడ నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ నల్గొండ జిల్లా కనగల్ మండలంకి వచ్చామండి. అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళకి 25 ఎకరాలు ఉన్నది. అన్న వాళ్ళు స్వతహా ఏంటంటే అగ్రికల్చర్ చాలా మక్కువ. వీళ్ళు ఏంటంటే కూలీలతో ఇబ్బంది పడి సొంత చేసుకుందని పట్టుకొచ్చారు. అయినా కూడా మళ్ళీ 25 ఎకరాలు ఓన్, ఇంకా బయట కూడా 2-3 అడిగితే 15 ఎకరాలు కూడా నాటు కూడా వరి నాటు కూడా కిరాయి కూడా వేసారంట. సరే ఏదైనా కూడా చాలా మంది కొనే ముందు చాలా భయపడ్డాడు, ఎందుకంటే సక్సెస్ లేదా అని భయపడ్డాడు. సరే ఎంతైనా కూడా మా గురించి మాకు కాకుండా అన్న మాటల్లోనే చెప్తా ఉన్నాం. అన్న నమస్తే, చెప్పండి అన్న మీ డీటెయిల్స్. నమస్తే సార్, నా తిమ్మనగూడెం కనగల్ మండలం. నా పేరు కర్ణాటి యాదయ్య. ఓకే, నేను ఒక 20-24 ఎకరాల రైతుని. ఓకే, నేను ప్రతి సంవత్సరం నాట్లు వేయించేటప్పుడు ఆలియా చలమరెడ్డిగూడెం వేరే మండలాలకి వెళ్ళి తీసుకొచ్చి నేను నాటేయించేది. బాగా రైతులతో రిస్క్ అయినప్పుడు వచ్చేటోళ్ళు గారు. స్టార్టింగ్ లో మాత్రం వచ్చేది రైతులు. లాస్ట్కి వచ్చేసరికి 6,000, 5,500 ఆ రకంగా ఎకరానికి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అయిద్దని నేను నాకు యూట్యూబ్లో చూసిన దాన్ని బట్టి చూసి నేను మీ నెంబర్ తీసుకున్నా. ఓకే, ఆ తర్వాత మీకు ఫోన్ చేసిన తర్వాత మరి ఎన్ని కంపెనీలు ఉన్నాయి కదా మన రాలో మిషన్ ఎంచుకోవడానికి కారణాలు ఏంది? రాలో మిషన్ అంటే సార్, నేను యూట్యూబ్ వేరే ఎంక్వైరీ చేసినా కూడా మీ సర్వీసింగ్ అనేది ఫోన్ చేస్తే మేము చేయకున్నా సరే 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి నడుస్తుందా, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, బండి నడుస్తుందా లేదా అనేది మాత్రం మాకు మీరే అవగాహన. మీ దగ్గర మేడం ఈ అంజనేయులు వీళ్ళు మాత్రం మాకు మరీ ఫోన్ చేస్తుంటారు సార్. దీంట్లో చేసి అడుగుతుంటారు. మిషన్ కొనే ముందు చాలా మంది చెప్తారు కదా, కొనే ముందు మీతో సర్వీస్ చేస్తాం తాప అని చెప్తా ఉంటారు కదా, కొన్న తర్వాత కూడా అదే మెయింటైన్ చేసినాం మేము అని. కొన్న తర్వాత అట్లే చేసిర్రు, కొనక ముందు చేసిర్రు. మా దగ్గర వేరే మిషన్ కూడా వేరే అతను ఇంకో వేరే కంపెనీ తెచ్చుకుండు, మిర్యాలు కూడా పోయి అది సక్సెస్ కాక పక్కకు పెట్టిండు. మా దగ్గర ఉన్న 4 బండ్ల 4 ర్యాలు అయినా ఉన్నాయి. ఓకే, పర్వాలేదు సార్, సర్వీసింగ్ లో మాత్రం పర్వాలేదు. ఓకే, మిషన్ కూడా మనం ఒక మనిషి ఆడి మనిషి నెంబడి పెట్టుకొని మనం ఒక 2 మగ మనుషులు ఉంటే రోజు 4 ఎకరాలు వేసుకోవచ్చు ఈజీగా. నారు వేయడం కూడా రోజు ఎన్ని ఎకరాలు పోసారు? నారు వేయడం రోజు 5 ఎకరాలు పోసిన సార్ నేనైతే. ఎంతమంది పోసారు? 2 ఆడపిల్లలు ఒక మగ మనిషి, 3 కలిసి 5 ఎకరాలు పోసేసారు. మేము బయట నుంచి కూడా ఏం తీసుకురాలే. ఈ రాలో కంపెనీ వాళ్ళు వచ్చి ఒక రోజు మాకు చూయించిపోయారు. దాన్ని బట్టి మా ఊరి పిల్లల్ని 2 ఆడపిల్లలకు ప్రిఫరెన్స్ ఇచ్చి చేపిస్తే వాళ్ళే 5 ఎకరాలు పోసేది. రోజు ప్రాక్టీస్ అయిపోయింది. నారు వేయటప్పుడు కొంచెం వేసేటప్పుడు దూరం అనిపిస్తుంది అన్న, సాలు మధ్యలో సార్. తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత గ్యాప్ అనేది ఎట్లా ఉన్నది, కూడకపోయిందా ఎంత ఉన్నది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే గ్యాప్ ఇంకా కొంచెం వెడల్పు బాగుండి అనిపిస్తుంది. సాలుకు మేమేమో తొందరపాటు పడి 6 ఇంచులు పెట్టుకున్నాం. ఆ 6 బూడిపోయి 8 పెట్టుకోవాలి రేపు. అంటే వీళ్ళు లైన్స్ మధ్యలో 9 ఇంచులు ఫిక్స్డ్ అండి. ఇటు మధ్యలో మొక్కల మధ్యలో 6 ఇంచులు పెట్టినారు. 6 ఇంచులు పెట్టినాం. ఇటు దూరం ఉంది కదా, ఇటు దగ్గర ఇదే కలిసి మొత్తం కప్పుకొని పోతా ఉందంట. ఇంకొంచెం దూరం వేసుకుంటే దాన్ని కూడా అవి 6 ఇంచులు కానీ 9 ఇంచులు చేసుకోవాలి. 10 ఇంచుల దాని దండకు 9 ఇంచులు చేసుకోవాలి. దంటు బాగా వస్తుంది. దాన్ని బట్టి చూస్తే మేము దగ్గర వేసిన దాన్ని బట్టి చూసిన సార్ నేను. అది గ్యాప్ లేదు, 1 ఇంచు గ్యాప్ లేదు, మొత్తం కలుపుకొని పోయింది. చిక్కగా ఉందా ఎట్లుంది? ఇప్పుడు చిక్కగా ఉంది, 100% చిక్కగా ఉంటది. దంట ఎట్లా ఉంది దానికన్నా దీనికి? దాంట్లో లా ఉంటుంది సార్. కాకపోతే దీంట్లో మనం నారు పోసేటప్పుడు కక్కుర్తి పడకుండా రైతు మంచి పుష్కలంగా పోసుకోవాలి, జాగ్రత్తగా పోసుకోవాలి. ఒక 30 కేజీలు పక్క పోసుకోవాలి. మంచి నాటేసుకోవాలి. మూలల మీద పోతే ఏమైనా కొద్ది గొప్ప ఉన్న రాళ్ళ పొరుపుల కాడ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. దీంట్లో ఇప్పుడు ఎంత 18 అప్పుడు 25 ఎకరాలకు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఎంత? నేనేం ఇప్పుడు ఖర్చు ఉంది సార్. అప్పుడు ఎంత వచ్చింది లేబర్ కి మీకు? నాకు అప్పుడు ఉన్న దాన్ని బట్టి చూస్తే 1,20,000 రూపాయలు లేబర్ ఖర్చు ఇచ్చేది సార్ నేను నాకున్న దానికి. ఇప్పుడు ఎంత వచ్చింది నాటుకు? ఓన్లీ నాటుకే 20,20,000 రూపాయలు ఈజీగా నాటుకి ఇచ్చేది నేను. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు? ఇప్పుడు మా కొడుకుండు డ్రైవర్ చేసుకునేది, ఒక మగ మనిషి. మగ మనిషికి పెట్రోల్ కి 2 తప్ప. ఇప్పుడు రోజు 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నామంటే మనకు మగ మనిషి వస్తాడు 4 ఎకరాల కంటే 1,000 రూపాయల డీజిల్ 2,000 వేసుకుంటే 4 ఎకరాలు నాట అవుతుంది. అంటే 2,500 ఆడు మనిషితో సహా. ఓకే, ఓకే. అంటే 4 ఎకరానికి 500 చొప్పున వేసుకుంటే 10,000 అయిపోయింది. 15,000 అయింది సార్. 15,000 అయింది సార్. 1,20,000 అన్న కాడ 20,000 తీసేసి 1,00,000 రూపాయలు అయితే ఖర్చు మిగిలింది కదా, ఈజీగా మిగిలింది సార్. దాంతో పాటు నాకు టెన్షన్ తప్పింది. నారు పోసిన 10 రోజుల నుంచి స్టార్ట్ చేసి లేబర్ ఎతకగలిగితే పొలంలోకి వచ్చినంత వరకు రిస్కే ఉండేది, భయం అనేది ఉండే. ఫస్ట్ కరిగట్టు చేసి పెడితే పేరిపోద్ది. లేబర్ వచ్చానని చెప్పి రానని చెప్పి పొలం కాడికి వచ్చినాక కరిగట్టు చేయడం, అప్పుడు నారేస్తానికి లేబర్ పిలవడం, అప్పుడు నానా తిప్పలు అయ్యి ఉండేది. ఇక ఈ రిస్క్ లేదు కాబట్టి ఇప్పుడు 4 ఎకరాల్లో కరిగట్టు చేయడం, 2 రోజులు ఆపి 3వ నాడు నాటేయడం, 4 ఎకరాలు చేయడం, మళ్ళీ 3వ నాడు నాటేయడం, టెన్షన్ అనేది లేదు.
25 ఎకరాలకు ఎన్ని టైమ్స్ పోసుకున్నారు నారును? నేను 4 సార్లు పోసుకున్నా సార్. పోసినప్పుడల్లా 5 ఎకరాలు 5 ఎకరాలు షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేశారు. 4 షిఫ్ట్లు చేసుకున్నాను. ఓకే సరే. పోసినప్పుడు నారు పోయడానికి కూడా ఇబ్బంది లేదు సార్. ఒకే దగ్గర పోసుకొని వేరే పొలానికి కూడా చేసుకోవచ్చు. నేను అట్లే చేసుకున్నా. అట్లా చేసుకోవచ్చు. 20 ఎకరాలకు ఒక దగ్గర పోసిన డబ్బులు వేసుకొని పోయేది. నా ట్రాక్టర్లో పెట్టుకొని మంచిగా సీట్ తీసుకొని పోయి మళ్ళీ చేసుకోవచ్చు. రిస్క్ పడనక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది వేసినప్పుడు ఎట్లా ఎక్కిరిచ్చినారు? మీకు కొన్న తర్వాత ఏమన్నారు? నేనే భయపడ్డా సార్, ఎవరు కాదు, నేనే భయపడ్డా. 20 ఎకరాలు అనవసరంగా నేను దీంట్లోకి వచ్చి ఆగమైంది ఏమనుకుని నేను మా ఇంట్లో మేమే మదన పడ్డాం. అసలు ఏమైతుంది ఉన్న విషయం చెప్తున్నా. డబ్బులు ఎందుకన్నా 10 లక్షల చేతికి వచ్చే పొలం ఆగమైద్యం అనుకున్నాం. ఇవాళ ఏ టెన్షన్ లేదు. ఇదే కరెక్ట్ నిర్ణయం చేసుకోవచ్చు సార్. నారు ఒక్కటి దాదుకుంటే మనం నాటును బంగారం చేసుకోవచ్చు. ఏ ఊళ్ళల్లో అందరూ ఏమన్నారు అప్పుడు కూడా? ఊళ్ళల్లో అందరూ అన్నారు అన్న. మా దగ్గర కూడా సార్ కొత్తగా బండ్లు కొన్నదే కానీ ఇప్పుడు మా ఊర్లో కూడా 100కు 50% మిషన్ తోనే ఆధారపడి ఎంచుకోరు. నాకు వీలు కాక నేను వేయలేదు. నాకు ఇంకో 50 ఎకరాల మంది 50 ఎకరాల రైతులు వాళ్ళు కూడా వేసారంటే ఒక్కొక్కరు 100 ఎకరాలు వేసారు. మా పక్కన నాతో బండి కొన్న వాళ్ళు కూడా 250 ఎకరాలు వేసిండు. 24 గంటల 6 గంటలకు పోయేది, సాయంత్రం 6 గంటలకు వచ్చేది. 2 మనుషులు. అదే కూకునే మిషన్ల కంటే నడుచుకుంటే మిషన్లే విపరీతంగా చేస్తా ఉన్నారు. 2 మనుషులు ఉంటే మాత్రం ఈజీగా వేయచ్చు సార్ ఒక సీజన్ లో. ఇప్పుడు నా పక్క ఊర్లో వేసిరు, నా ఊర్లో వేసిరు, నా బండి తోటి కొన్న కూడా వేసిరు. 200 ఎకరాలు ఉంటాయి, 50 ఎకరాలు. ఇప్పుడు తెలకొండ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, తిమ్మన వాళ్ళు. నేను రిస్క్ వద్దులే అనుకొని చేయలేదు అట్లా. కొంతమంది కొనే వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు వీడియోలు చూసి నమ్మాలా చేయాలా, నారు వేయడం కట్టం అని ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పెద్ద రైతు నాకు తెలిసినంత వరకు మీరు ఏదో చెప్పమంటే చెప్పే రైతులు కాదు. ఓకే, నేను ఒక రైతుని. నా తోటి రైతుకు అబద్ధం చెప్పి దగ్గర బండి కొనిచ్చి నేను పోయినట్టు వాళ్ళ మోసపడాలనే విషయం కాదు. 20-10 ఎకరాల రైతు తీసుకోవచ్చు, 2 ఎకరాల రైతు కూడా తీసుకొని దాని మీద ఆధారపడి బతకొచ్చు. కొత్త వాటికంటే ఇప్పుడు పాత కొన్నదానికంటే ఇక పాత ఈ ఫీల్డ్ పాత కొనడం అది కాదు. ఇప్పుడు నా ఊరికి ట్రాక్టర్ కొని హార్వెస్టర్ కొనేదానికంటే ఇవి కొత్త కొంటే అంతకంటే మంచి లాభాలన్నా ఎట్లున్నది? నేను చెప్తున్నా సార్, నేను హార్వెస్టర్ కొన్నా, బోరు బండి కొన్నా, అన్ని బండ్లు కొనుక్కుంటూ వచ్చిన. ఇది తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం. ఇప్పుడు 3,50,000 పెట్టి మనం బండి కొనుక్కొని 2 మనుషులు ఉన్నట్టయితే రోజుకు 4 ఎకరాలు వేసుకుంటే 4 ముళ్ళు అయినా 12,000. 2,000 ఖర్చు తీసేసిన 2,000 కాదు 3,000 ఖర్చు తీసేసి సార్. సాయంత్రం 6 క్వార్టర్ మందు తాగని చెరు క్వార్టర్ 9,000 రూపాయలు ఇంటికి వస్తా. ఆ మోపును ఒక 30 రోజులు 20 రోజులు చేసుకున్నామంటే బంగారం బండి కడిగి 9,000 రూపాయలు హార్వెస్టర్లు కూడా లేవు ఇప్పుడు. లేవు సార్. హార్వెస్టర్ లో 40,000 నుంచి 60,000 జీతం ఇవ్వాలి. దీనికి అంత రిస్క్ లేదు. ఈ రోజు కాదు అనుకుంటే మనం కాలేజీలు కడుక్కొని ఏదన్నా చెడు మంచి కార్యక్రమాలు ఉంటే ఇంటికాడ పెట్టి ఫీల్డ్ లో పెట్టి వెళ్ళిపోవచ్చు. హార్వెస్టర్ అట్లా ఉండదు. అవును, రైతుకు ఈజీగా పనికి వస్తుంది సార్, తీసుకోవచ్చు ఎవరైనా. నేను మాటలు చెప్పుడు కాదు, రైతాంగానికి అయితే పర్వాలేదు. మా సర్వీస్ విషయంలో సర్వీస్ అయితే పర్వాలేదు సార్. నాకు మేడం ఈ అంజనీయులు ఎప్పుడంటే నాకే ఫోన్ చేస్తుంటారు వీళ్ళు. నాకే ఫోన్ చేస్తుంటారు, అన్నా బండి టైం వచ్చింది, ఆయిల్ మార్చాలా, నడుస్తుందా, పర్వాలేదా. ఏదన్నా పోతే కూడా నేనైతే నడపలేదు సార్, మా కొడుకు నడిపేది. ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా వీడియో కాల్ చేసి పలానా దగ్గర నట్టు లీక్ అయింది, పలానా దగ్గర బోల్ట్ లీక్ అయింది అని చెప్పి ఏమంటే 5-10 నిమిషాల బండి ఫోన్లోనే వీడియో కాల్ లోనే బండి సెట్ చేసి పెట్టేది. అది కూడా నాకు రాలేదు. ఒకసారి కొంచెం స్ప్రింగ్ ఫాల్ట్ వచ్చింది, ఏమంటే చేసి పెట్టేశారు. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏంటంటే కొనేవాళ్ళు చాలా మంది నాటేసి మిషన్ ఐడియా ఉన్నది. బట్ ఇది ఏంటంటే నారు వేయడం కట్టం, దాన్ని మిషన్ నడపడం కట్టం అని చాలా మంది భయపడుతున్నారు. మిషన్ నడపడం కూడా అంటున్నారు కదా కొంతమంది. మిషన్ నడపడం నడవడం దాన్ని దొబ్బాలా చేయాలా నెట్టాలా అంటున్నారు. నేనైతే మిషన్ నడపలేదు, మా ఊడు నడిపిండు. 2 గంటలు 3 గంటలు నడిపి చూసిండు సార్. మీ పిల్లలు వచ్చినప్పుడు ఏమటి వాడే నడిపిండు. ఏం దొబ్బడం లేదు, నడపడం లేదు. మనం పట్టుకుంటే అదే పోతుంటది. మూలకాడ బ్రేక్ పట్టి వదిలేయటం, జాగ్రత్తగా చూసుకుంటే రాళ్ళున్న కాడ జాగ్రత్తగా చూసుకుంటే. దాంతో పాటు నాది ఒక 10 ఎకరాల రాళ్ల పొలమే, కంప్లీట్ రాళ్ల పొలం. అయినా కూడా మంచిగా నడిచింది. ఓకే అండి, మీరు చూడండి, ఒక 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఎవరైనా కూడా కూలి వాళ్ళు కరిగట్టి చేసుకుని అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ రేపు వస్తారా మాపు వస్తారా అని చూసి మళ్ళీ 20 రోజులకి వేసి నాటి 40 రోజుల నాటి వేయడం వల్ల లేట్ చేసి పెట్టుబడి తగ్గదు. ఆఖరికి ఇల్లుకి వచ్చారు, ఇల్లు తగ్గడం వల్ల మనం వేసేది లాభం కోసం చేస్తున్నాం. దీనివల్ల చాలా నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే మన సొంత ట్రాక్టర్ ఉంటే ఎట్లా దున్నుకుంటాం, మన టైంకి దున్నుకుంటాం. రేపు దున్నాలంటే రేపు దున్నుతాం, ఎల్లుండి దున్నడాలు చేస్తాం. బట్ నాటేయడం అనేది మనుషులతో ఆధారపడితే టైం దొరకక టైంకి నాటేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అవే మిషన్ ప్లేస్లో ఉంటే మన సొంత ట్రాక్టర్ ఉన్నట్టు టైంకు దున్నుకోవచ్చు, టైంకు నాటుకేయడం వల్ల మంచి ఈల్డ్ కూడా మంచిగా వస్తుంది. అన్నట్టు ఇప్పుడు 1,25,000 ఖర్చు ఎక్కడ 20,000తో ఖర్చుతో అయిపోయి 1,00,000 రూపాయలు మిగిలినాయి.
అట్లనే పంట కూడా ఎక్కువ, పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. 40 లక్షల రూపాయల పంట ఎక్కువ ఉంటా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఒక 2 సీజన్లలో మిషన్ అప్ అనేది రిటర్న్ వస్తుందండి. మీరు ఆలోచించండి. వచ్చి అన్నవాళ్ళు వచ్చి చూసి, ఇలాంటి ఉన్న వాళ్ళ దగ్గర చూసి మాట్లాడిన తర్వాత నచ్చిన తర్వాత మిషన్ తీసుకోండి. మీకు ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. ఒక రైతు మోసం చేయడం కరెక్ట్ కాదు, ఎవరు కరెక్ట్ కాదు. సో అన్న మోసపోయేటల్లో అయితే వీడియోలో చెప్పాలంటే ఎవరు చెప్పారండి. మీరు సక్సెస్ చేసి ప్రతి రైతు దగ్గరికి పోయి సక్సెస్ ఉన్నాకనే ఈ మిషన్ వీడియో తీసి చెప్తా ఉంటామండి. అదొకటి చూడండి. సర్వీస్ మీకు కనీసం మాకు ప్రజెంట్ 6 రాష్ట్రాల ఇండియాలో 6 రాష్ట్రాలలో 25 బ్రాంచ్లతో సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నామండి మేము. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ మీ ఏరియాలో బ్రాంచ్లో ఒక 16 మిషన్లు పోయినాయంటే షోరూమ్ అక్కడే ఓపెన్ చేస్తాం. మీకు దూరం ఉండాలని ఏం లేదు. ఒక సీజన్ మీరు కొంచెం అంత మేము చూసి ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్ వరకు ఒక 40 మిషన్లు పోతే మీకు సక్సెస్ ఆన్లైన్ షోరూమ్ చేస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు దయచేసి ఒకసారి ఆలోచించి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత మిషన్ గురించి నిర్ణయం తీసుకోండి.